ఆస్ట్రేలియా పార్లమెంట్లో ఒక స్టన్నింగ్ ఇన్సిడెంట్ జరిగింది. సభ జరుగుతుండగా ఒక వ్యక్తి బుర్కా ధరించి సడన్ గా ఎంటర్ అవడంతో సభ్యులు ఉలిక్కిపడ్డారు. ఈ పని చేసింది ఫార్ రైట్ సెనేటర్ పాలిన్ హన్సన్. ఓపెన్ ప్లేస్ లో ముస్లింల బుర్కా ధరించడాన్ని నిషేధించాలన్న డిమాండ్ ను వినిపించడానికి ఆమె ఏకంగా బుర్కానే ఒక రాజకీయ ప్రచారాస్త్రంగా వాడుకుంది. ఇది ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సోమవారం జరిగిన ఈ సంఘటన ఆస్ట్రేలియా రాజకీయాల్లో పెనుదుమారాన్నే రేపింది. హన్సన్ చర్యపై సభలోని ఇతర సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది పచ్చి జాత్యహంకారం. ఒక సెనేటర్ స్థాయి వ్యక్తి ఇలా ప్రవర్తించడం దారుణం అని న్యూ సౌత్ వేల్స్ కు చెందిన గ్రీన్స్ సెనేటర్ మెహ్రీన్ ఫరూకీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండిపెండెంట్ సెనేటర్ ఫాతిమా పేమాన్ కూడా హన్సన్ తీరును అవమానకర చర్యగా అభివర్ణించారు. హన్సన్ చర్యను అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం ముక్తకంఠంతో ఖండించాయి. సెనేట్ లో లేబర్ ప్రభుత్వ నాయకురాలు పెన్నీ వాంగ్ స్పందిస్తూ ఇది ఆస్ట్రేలియా సెనేట్ సభ్యురాలికి తగని పని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుర్కా తీయడానికి నిరాకరించిన హన్సన్ ను సస్పెండ్ చేయాలని ఆమె తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష కూటమి డిప్యూటీ లీడర్ అన్నే రస్టన్ కూడా హన్సన్ చర్యలను తప్పుపట్టారు. ఆసియా నుంచి వలసలు శరణార్థుల రాకను తీవ్రంగా వ్యతిరేకించే హన్సన్ 1990ల నుంచే తనదైన వివాదాస్పద శైలితో వార్తల్లో నిలుస్తున్నారు. ఇస్లామిక్ దుస్తులపై ఆమె పోరాటం కొత్తేమీ కాదు. 2017లో కూడా ఆమె ఇలాగే బుర్కా ధరించి పార్లమెంటుకు వచ్చి జాతీయ స్థాయి నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మరోసారి అదే పందాను ఎంచుకున్నారు. ఈ హై డ్రామా అనంతరం హన్సన్ ఫేస్బుక్ లో ఒక ప్రకటన విడుదల చేశారు. తన బిల్లును సెనేట్ తిరస్కరించినందుకే ఈ నిరసన చేపట్టానని ఆమె స్పష్టం చేశారు. పార్లమెంట్ ఈ వస్త్రాన్ని నిషేధించకపోతే మహిళలపై అణచివేతకు జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించే ఈ రాడికల్ వస్త్రాన్ని నేను సభలోనే ప్రదర్శిస్తాను. అప్పుడే ప్రతి ఆస్ట్రేలియన్ కు దీని తీవ్రత అర్థమవుతుంది అని స్పష్టం చేశారు. నేను దీన్ని ధరించడం మీకు ఇష్టం లేకపోతే బుర్కాను బ్యాన్ చేయండి అని ఆమె సవాల్ విసిరారు.